వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంలో వాదనలు వినిపించిందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ ఉపకులాల యువకులు పోరాటం చేశారని అన్నారు. లక్షలాది మంది యువకులు అత్యంత కీలకమైన ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కొన్ని దశాబ్దాల నుంచి మాదిగ ఉపకులాలకు సంబంధించిన లక్షలాది మంది యువకులు ఎస్సీ రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. 27 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏబిసిడి వర్గీకరణ మీద మాదిగ ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగింది. వారి పోరాటాల ఫలితం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు మంత్రి దామోదర రాజ నరసింహ. చరిత్రాత్మక తీర్పుతో 50 ఏళ్ల కళ సాకారమైందన్నారు. అందులో ప్రత్యేకంగా ఈరోజు మా సుమారు 50 సంవత్సరాల కళ, అది ఎంత ఎమోటి ఇష్యూ అంటే ప్రాణ బలిదానాలు. ఈ వర్గీకరణ అనేది ఓ వర్గానికి వ్యతిరేకం కాదు. సమన్యాయం, సమధర్మం. ఇట్ ఇస్ హిస్టారిక్ జడ్జిమెంట్ టుడే అవుట్ ఆఫ్ 7 honorable judges. I want you people to express it in the house. I want you to express it through the house. At least as per... Yeah, definitely. Let me express. ఎస్సీ వర్గీకరణకు సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వర్గీకరణకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేశారని అన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అడ్వకేట్ ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అఫిడవిట్ ని కూడా ఫైల్ చేయించి వర్గీకరణకు మద్దతు తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్లు ఫైల్ చేసినందుకు హృదయపూర్వకంగా దళిత జాతుల నుంచి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ తీర్పును స్వాగతిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన చేశారో ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో రాబోయే నోటిఫికేషన్లో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు హరీష్ రావు. వర్గీకరణకు మాదిగలు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారని అన్నారు. ఎప్పుడు అందరి సభ్యులకు మాట్లాడే హక్కున్నా ఏదైనా ఒక అంశం మీద ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడతారని అడిగి ఆ ప్రధాన ప్రతిపక్షం నుంచి పేరు తీసుకొని మాట్లాడించే సాంప్రదాయం ఈ సభలో ఉంది. ఈ సభా సాంప్రదాయాన్ని తుంగలో దొక్కినందుకు ముందు నా నిరసన తెలియజేస్తూ నేను మాట్లాడుతున్నాను. అధ్యక్ష ఈ సభ కౌరవుల సభలాగా నడుస్తుంది అధ్యక్ష. బట్ అంతిమంగా పాండవులే గెలుస్తారు, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబెడుతుంది. మీరేదో ఇలా మందబలం ఉందనో అధికారం ఉందనో అహంకారంతో చేస్తున్నారో